హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. గత ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులతో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దింది. బీఆర్ఎస్ సర్కారు పకడ్బందీ ప్లానింగ్తో ఏర్పాటు చేసిన వ్యవస్థపై కాంగ్రెస్ హయాంలో మానిటరింగ్ కొనవరింది. దీంతో మహానగరంలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయనే చర్చ నడుస్తోంది. హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడే అవుతుంది. వర్షాలు పడగానే నగరం అతలాకుతలమవుతుంది. అందుకోసం శాశ్వత పరిష్కారం చూపించింది గత ప్రభుత్వం. ఇందుకోసం ఒక ఐపీఎస్ అధికారి డైరెక్ట్ గా వీడీఎంను ఏర్పాటు చేశారు. గతంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండడం, ఆ శాఖపై పూర్తి స్థాయి పట్టు ఉండడంతో పరిస్థితులు వెంటనే చక్కబడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నగరంలో నీటి కొరత ఉంటే ఆ పరిస్థితిని చక్కదిద్దలేకపోయారు. చిన్నపాటి వర్షానికి నాలాలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నా అటువైపు చూసే అధికారి కూడా లేకపోయారు. జీహెచ్ఎంసీలో శానిటేషన్ వ్యవస్థ మొత్తానికి అస్తవ్యస్తమైంది. డబుల్ బెడ్రూమ్ల మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారు అధికారులు. డబుల్ బెడ్రూమ్లో ఉన్నవారు మాత్రం కరెంటు, నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తుందంటే ముందస్తుగానే ఒక ప్రణాళికను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వర్షానికి సంబంధించిన ప్రణాళికను అధికారులు చేపట్టలేకపోయారు. మాన్సూన్ కంటే ముందుగానే నాలాలు, డీసిల్టింగ్ చేపట్టాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు బల్దియా. చంచల్గూడ జైలు నుంచి సంతోష్ నగర్ వరకు నిర్మించాల్సి ఉన్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీలో పనులు చేస్తున్న పెద్ద కాంట్రాక్టర్లకు టంచన్ గా బిల్లులు వస్తాయి. కానీ చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. హెచ్ఎండిఏ మరియు జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేశారు. వారం రోజుల పాటు టీఎస్ బీపాస్ మరుగున పడేశారు. 2-3 నెలల వరకు కూడా హెచ్ఎండిఏ మరియు జీహెచ్ఎంసీలో హై రైజ్ నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వలేదు. పురపాలక శాఖలో ఉన్న అధికారులు గతంలో కూడా ఇక్కడే పనిచేశారు. కానీ వారిపైన మానిటరింగ్ లేకపోవడంతో నగరంలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం, అధికారులు లేకపోవడంతో హైదరాబాద్ నగరం చిన్న వర్షం పడ్డా అతలాకుతలమవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం కొరవడడంతో అది నగరవాసుల పట్ల శాపంగా మారుతుంది. మొత్తంగా కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.